పూర్వం ఒక అద్భుతమైన రాజు ఉండేవాడు. ఆయన పేరు శాంతను మహారాజు. రాజ్యం పేరు హస్తినాపురం. ఆయన చాలా ధర్మపరుడు, న్యాయవంతుడు. గంగాదేవి పరిచయం. ఒకరోజు రాజు గంగానది తీరంలో సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక అప్సరస, అందమైన స్త్రీ కనబడింది. ఆమె నిజానికి గంగాదేవి. శాంతను ఆమెను చూసి వెంటనే మోహితుడయ్యాడు. గంగాదేవిని వివాహం చేసుకోవాలని కోరాడు. గంగాదేవి ఒక వాగ్దానం పెట్టింది. ఏం జరిగినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేనెప్పటికీ నిన్ను విడిచి వెళ్ళిపోను. రాజు శాంతను ఆ మాట అంగీకరించాడు. దేవవ్రతుడు, భీష్ముడు, జననం. వివాహం తరువాత వారికి పలు సంతానం పుట్టింది. కాని ప్రతిసారీ గంగాదేవి పుట్టిన బిడ్డను తీసుకుని నదిలో వేసేది. రాజు శాంతను ఆశ్చర్యపోయేవాడు, కాని వాగ్దానం గుర్తుచేసుకుని ప్రశ్నించేవాడు కాదు. అలా 7 పిల్లలు నదిలో కలిసిపోయారు. 8వ బిడ్డ పుడుతుండగా రాజు ఆపలేక అడిగాడు, నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు? అమాయక శిశువులను ఎందుకు నీళ్లలో పడేస్తున్నావు? అప్పుడే గంగాదేవి తన అసలు రూపం చూపింది. ఆమె చెప్పింది, ఇవన్నీ వసువుల శాపగ్రస్తులు. వీరు మానవులుగా జన్మించి వెంటనే విముక్తి పొందాలి. అందుకే నేను వీరిని నీళ్లలో కలుపుతున్నాను. కాని నువ్వు నన్ను ప్రశ్నించావు కాబట్టి నేను ఇప్పుడు నీ వద్దనుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి గంగాదేవి వెళ్ళిపోయింది. కాని ఆమె 8వ బిడ్డను వదిలి వెళ్ళింది. ఆ బిడ్డే దేవవ్రతుడు, తరువాత కాలంలో ప్రసిద్ధుడైన భీష్ముడు. ఈ సన్నివేశం నీతి, మొహల్, వాగ్దానం, ఓధు ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. దేవతలు, మనుషుల మధ్య ఉన్న సంబంధాలు కర్మ, శాపం, వాగ్దానం ఆధారంగా నడుస్తాయని మనకు తెలుస్తుంది.